మార్కెటింగ్ ప్రపంచంలోకి సుస్వాగతం. మనం రోజూ చూస్తాం కదా, ఎన్నో బ్రాండ్లు, ఉత్పత్తులు అవి మనల్ని ఎలా ఆకట్టుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే. కంపెనీలు తమ వినియోగదారులను అంత బాగా ఎలా అర్థం చేసుకుంటాయి అనేది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అవును. ఈరోజు ఈ ప్రశ్నల వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యూహాలని, అంటే వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ముఖ్యంగా మార్కెటింగ్ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని కీలక అంశాలు తీసుకుందాం. అంటే కస్టమర్లను ఎలా గుర్తిస్తారు, సెగ్మెంటేషన్ అంటారు కదా, అవును, సెగ్మెంటేషన్. తరువాత వారిని ఎలా చేరుకుంటారు, అంటే టార్గెటింగ్, వారి మనస్సులో ఒక ప్రత్యేక స్థానం, పొజిషనింగ్, ఆ తర్వాత బలమైన బ్రాండ్ విలువ అంటే బ్రాండ్ ఈక్విటీని ఎలా నిర్మిస్తారో వీటిపై దృష్టి పెడదాం. కరెక్ట్. ఈ ఎస్టీపీ ప్రాసెస్, బ్రాండ్ ఈక్విటీ ఇవి చాలా కీలకం. మన లక్ష్యం ఏంటంటే కంపెనీలు ఇంత పెద్ద కస్టమర్ బేస్ని ఎలా చిన్న చిన్న గ్రూపులుగా విభజిస్తాయో, వాళ్లతో మంచి సంబంధం ఎలా క్రియేట్ చేసుకుంటాయో తెలుసుకోవడమన్నమాట. అవును. ఉదాహరణకి క్లబ్ మెడ్ లాంటి వాళ్ళు వాళ్ల స్ట్రాటజీస్ మార్చారు కదా కాలక్రమేణా. అవును, అది చాలా మంచి ఉదాహరణ. వాళ్ల టార్గెట్ ఆడియన్స్ ఎలా మారిందో. లేదా కోకోకోలా బ్రాండ్ శక్తి చూడండి, అదెలా పనిచేస్తుందో కూడా చూద్దాం. సరే, మరి అసలు విషయంలోకి వెళ్దామా? వెళ్దాం. ఇప్పుడు కంపెనీలో అందర్నీ ఒకేసారి మెప్పించాలంటే కష్టం కదా. అసాధ్యం కూడా. అందర్నీ ఆకట్టుకోవాలని చూస్తే ఎవరిని సరిగ్గా ఆకట్టుకోలేరు. అందుకే మార్కెట్ను చిన్న చిన్న అర్థవంతమైన సమూహాలుగా విభజించడం చాలా ముఖ్యమంటున్నారు. ఖచ్చితంగా. దీన్నే మార్కెట్ విభజన అంటే సెగ్మెంటేషన్ అంటారు కదా. ఇది మంచి మార్కెటింగ్కి పునాది లాంటిదని చెప్పొచ్చా? పునాది అనే మాట సరిగ్గా సరిపోతుంది. దీన్ని సాధారణంగా ఎస్టీపీ ప్రాసెస్ అంటారు. మీరు చెప్పినట్టు సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్. ఓకే. అందులో మొదటి అడుగు ఈ సెగ్మెంటేషన్. అంటే మార్కెట్లో ఉన్న రకరకాల అవసరాలు, లక్షణాలు గల కొనుగోలుదారుల సమూహాలను గుర్తించడం. అందరూ ఒకటే కాదు కదా. అంటే కస్టమర్లను ఏదో బాక్సుల్లో పెట్టడం కాదు, సహజంగా ఉండే గ్రూపులను గుర్తించడం అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సమూహాలను ఎలా గుర్తిస్తారో ఊరికే ఊహించేస్తారా, లేక ఏమైనా పద్ధతులున్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఊహాగానాలు కాదు, దీనికి స్పష్టమైన పద్ధతులున్నాయి. కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. ఒకటి, భౌగోళిక విభజన. భౌగోళిక అంటే జాగ్రఫీ బట్టి. అవును, ప్రజలు ఎక్కడ ఉంటున్నారు అనేదాన్ని బట్టి. దేశాలు, రాష్ట్రాలు, నగరాలు, ఆఖరికి పక్కపక్క ఇళ్లవాళ్లని కూడా విభజించవచ్చు. ఓ. ఉదాహరణకు సిటీ బ్యాంక్ లాంటి వాళ్లు లోకల్ బ్రాంచ్ల ద్వారా అక్కడి వాళ్ల అవసరాలకు తగ్గట్టు గ్రాస్ రూట్స్ మార్కెటింగ్ చేస్తారు. నీల్సన్ క్లారిటాస్ వారి పిఐఆర్ఎస్ఎం లాంటి టూల్స్ అయితే ఒక పిన్ కోడ్లో ఉండేవాళ్ల జీవనశైలి ఎలా ఉంటుంది, ఉదాహరణకి యంగ్ డిజరాటీ అంటే టెక్, ఫ్యాషన్ ఇష్టపడే పట్టణ యువత, ఇలాంటివి కూడా అంచనా వేస్తాయి. భలే ఉంది. అంటే మనం ఉండే ఏరియా బట్టి మన అలవాట్లు, అవసరాలు ఉంటాయన్నది నిజమే. మరి ఇంకేమైనా మార్గాలున్నాయా? ఉన్నాయి, చాలా పాపులర్. రెండోది జనాభా సంబంధిత విభజన, డెమోగ్రాఫిక్స్ అంటాం గదా. డెమోగ్రాఫిక్స్, ఇది బాగా వింటుంటాం. అవును, ఇది వయస్సు, లింగం, కుటుంబ పరిమాణం, ఆదాయం, వృత్తి, విద్య, మతం, జాతి, తరం, జాతీయత ఇలా లెక్కించగలిగే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి సింపుల్గా కోల్గేట్ చూడండి, పిల్లలకు వేరే టూత్పేస్ట్, పెద్దలకు వేరే, వయసు బట్టి. అవును. ఆదాయం దగ్గరకొస్తే ట్రేడింగ్ అప్, ట్రేడింగ్ డౌన్ అని ఒక ట్రెండ్ కనిపిస్తోంది. అంటే కొందరు కొత్త లగ్జరీ వస్తువులకు, బహుశా మంచి ఫోన్ కోసమో హాలిడే కోసమో ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ అదే సమయంలో కిరాణా సామాను లాంటి వాటిలో డిస్కౌంట్ బ్రాండులను వెతుకుతారు. ఇది వాళ్ల ప్రాధాన్యతలను చూపిస్తుందన్నమాట. నిజమే. తరాల వారీగా విభజించడం కూడా ఇప్పుడు చాలా ముఖ్యమనిపిస్తోంది. మిలీనియల్స్, జెన్ జీ అంటూ రోజూ వింటున్నాం. వాళ్ల ఆలోచనలు, టెక్నాలజీ వాడకం అన్నీ వేరు కదా. చాలా నిజం. ప్రతి జనరేషన్కి వాళ్ల సొంత అనుభవాలు, విలువలు ఉంటాయి. మిలీనియల్స్ ఉన్నారు, వాళ్లు టెక్నాలజీతో పెరిగారు, సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ, బ్రాండ్ల నుంచి ట్రాన్స్పరెన్సీ కోరుకుంటారు. ఇక జాతి, సంస్కృతి ఆధారంగా చూస్తే అమెరికాలో గాట్ మిల్క్ యాడ్ని హిస్పానిక్ కల్చర్కి తగ్గట్టు మార్చడం గానీ, లేదా హాల్మార్క్ మహాగనీ లైన్ ద్వారా ఆఫ్రికన్ అమెరికన్ల ప్రత్యేక సందర్భాలకు కార్డులివ్వడం గానీ, ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. మార్కెటింగ్ అందరికీ ఒకేలా ఉండకూడదని ఇవి బాగా చూపిస్తాయి. కరెక్ట్. ఇవి కాకుండా వ్యక్తుల ఆలోచనా విధానం, వాళ్ల లైఫ్ స్టైల్ బట్టి కూడా విభజిస్తారా? తప్పకుండా. మూడవది అదే, సైకోగ్రాఫిక్ విభజన. సైకోగ్రాఫిక్ ఇది వ్యక్తుల పర్సనాలిటీ,
లైఫ్ స్టైల్, వాల్యూస్, అభిప్రాయాలు, ఆసక్తులు వీటిపై ఆధారపడుతుంది. డెమోగ్రాఫిక్స్ ఎవరు కొంటున్నారో చెప్తే, సైకోగ్రాఫిక్స్ ఎందుకు కొంటున్నారో చెప్పడానికి ట్రై చేస్తుందన్నమాట. ఆసక్తికరంగా ఉంది. దీనికి వాల్యూస్ అండ్ లైఫ్ స్టైల్స్ అనేది ఒక ఫేమస్ ఫ్రేమ్వర్క్. ఇది ప్రజలను, వాళ్ళ మోటివేషన్స్, ఆదర్శాలు, సాధన, స్వీయ వ్యక్తీకరణ, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వనరుల ఆధారంగా ఇన్నోవేటర్స్, థింకర్స్, అచీవర్స్ లాంటి 8 గ్రూపులుగా వర్గీకరిస్తుంది. అంటే ఒకే వయసు, ఒకే ఆదాయం ఉన్నవాళ్లు కూడా వేరువేరుగా ఆలోచించవచ్చు. సరిగ్గా. వాళ్ళ సైకోగ్రాఫిక్స్ వేరుగా ఉండొచ్చు. భలే ఉంది. అంటే వాళ్ల మైండ్ సెట్ బట్టి విభజించడం అన్నమాట. ఇక చివరిగా ప్రవర్తన ఆధారంగా కూడా విభజన ఉంటుంది కదా? అవును. 4వది అదే, ప్రవర్తన విభజన, బిహేవియరల్ సెగ్మెంటేషన్. ఇది వినియోగదారులు ఉత్పత్తి గురించి ఎంత తెలుసుకున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ప్రోడక్ట్ని ఎలా వాడుతున్నారు, లేదా దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో చాలా రకాలున్నట్టున్నాయి. అవును, చాలా అంశాలున్నాయి. కానీ ముఖ్యంగా కొన్ని చూద్దాం. 1 అవసరాలు అండ్ ప్రయోజనాలు. కస్టమర్లు అసలు ఆ ప్రోడక్ట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఉదాహరణకి టూత్పేస్ట్ తీసుకుంటే కొందరు తాజాదనం కోసం కొంటారు, కొందరు తెల్లదనం కోసం, ఇంకొందరు సెన్సిటివిటీ కోసం. ఇవన్నీ వేరువేరు ప్రయోజనాలు. ఓకే. 2ది వినియోగ రేటు, యూజేజ్ రేటు. అంటే ప్రోడక్ట్ని ఎంత తరచుగా వాడతారు. తేలికపాటి, మధ్యస్థ, భారీ వినియోగదారులు అని. కంపెనీలు బహుశా భారీ వినియోగదారులపై ఎక్కువ ఫోకస్ చేస్తాయా? చాలాసార్లంతే. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నా అమ్మకాల్లో పెద్దవాటా వాళ్లదే ఉంటుంది. 3ది లాయల్టీ స్థితి, లాయల్ స్టేటస్. బ్రాండ్ పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారు. కొందరు ఎప్పుడూ ఒకే బ్రాండ్ వాడతారు, హార్డ్ కోర్ లాయల్స్. కొందరు 2-3 బ్రాండ్ల మధ్య మారుతూ ఉంటారు, స్ప్లిట్ లాయల్స్. ఇంకొందరు ఎప్పటికప్పుడు కొత్తవి ట్రై చేస్తారు, స్విచ్చర్స్. ఇందులో మార్కెటింగ్ ఫన్నెల్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా? అదెలా ఉపయోగపడుతుంది? కస్టమర్ జర్నీని అర్థం చేసుకోవడానికా? అవును. మార్కెటింగ్ ఫనల్ అనేది ఒక మంచి విజువలైజేషన్. కస్టమర్ ఒక బ్రాండ్ గురించి ఏమీ తెలియని స్థితి, అంటే అవేర్నెస్ నుంచి, దాని గురించి తెలుసుకుని, నాలెడ్జ్, ఇష్టపడి, లైకింగ్, ప్రాధాన్యత ఇచ్చి, ప్రిఫరెన్స్, నమ్మి, కన్విక్షన్, చివరికి కొనే, పర్చేజ్ స్టేజ్ వరకు ఎలా వెళ్తారో ఇది చూపిస్తుంది. ఓకే. ప్రతి స్టేజ్లో ఎంతమంది కస్టమర్లున్నారో, ఎక్కడ ఎక్కువ మంది డ్రాప్ అవుతున్నారో అర్థం చేసుకోవడం వల్ల కంపెనీలు వాళ్ళ స్ట్రాటజీలను మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్ గురించి చాలా మందికి తెలిసినా కొనట్లేదంటే. కరెక్ట్. అప్పుడు బహుశా ప్రోడక్ట్ క్వాలిటీలోనూ, ధరలోనూ, లేదా డిస్ట్రిబ్యూషన్లోనూ ఏదో సమస్య ఉందేమో అని చూడొచ్చు. అర్థమైంది. ఇదంతా ఎక్కువగా వినియోగదారుల మార్కెట్లు అంటే B2C గురించి కదా? మరి వ్యాపారాల మధ్య మార్కెటింగ్ B2Bలో కూడా ఇలాంటి విభజన ఉంటుందా? ఉంటుంది. కానీ కొన్ని ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ చూస్తారు. B2B మార్కెట్లను కూడా డెమోగ్రాఫిక్స్ అంటే ఇండస్ట్రీ ఏది, కంపెనీ సైజ్ ఎంత, జాగ్రాఫిక్ లొకేషన్ బట్టి విభజించవచ్చు. కాని వాటితో పాటు వాళ్ళ ఆపరేటింగ్ వేరియబుల్స్ అంటే వాళ్ళు వాడే టెక్నాలజీ ఏంటి, వాళ్ళ కస్టమర్లకు ఏం కావాలి లాంటివి, వాళ్ళ కొనుగోలు విధానాలు అంటే పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, పెద్ద కాంట్రాక్ట్లు ఇష్టపడతారా, ఓకే, ఇంకా సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్, ఆర్డర్ ఎంత అర్జెంట్గా కావాలి లాంటివి. చివరికి ఆ కొనుగోలు కేంద్రంలో బయింగ్ సెంటర్ ఉన్న వ్యక్తుల పర్సనల్ లక్షణాలు అంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటారా లేదా అనేవి కూడా ముఖ్యమవుతాయి. ఓ, B2Bలో ఇంకాస్త కాంప్లెక్స్ అన్నమాట. సరే, ఇన్ని రకాలుగా విభజించవచ్చు, కానీ ఒక విభజన మంచిది అని ఎలా చెప్పగలం? దానికేమైనా కొలమానాలు, క్రైటీరియా ఉన్నాయా? చాలా మంచి పాయింట్ అడిగారు. ఏదో విభజించామని కాదు, అది ఉపయోగపడాలి కదా. దానికి కొన్ని లక్షణాలుండాలి. 1 కొలవదగినది, మెజరబుల్. అంటే ఆ సెగ్మెంట్ సైజు, వాళ్ల కొనుగోలు శక్తి, ఇవి మనం అంచనా వేయగలగాలి. 2 గణనీయమైనది, సబ్స్టాన్షియల్. ఆ సెగ్మెంట్కి సేవ చేయడం వల్ల లాభం రావాలంటే అది తగినంత పెద్దదిగా ఉండాలి. చిన్న గ్రూప్ కోసం ప్రత్యేకంగా ప్రోడక్ట్ తయారు చేయడం వర్కౌట్ అవ్వదు కదా. నిజమే. 3 అందుబాటులో ఉండేది, యాక్సెసిబుల్. అంటే ఆ సెగ్మెంట్ని మనం యాడ్స్ ద్వారానో, సేల్స్ టీమ్ ద్వారానో, డిస్ట్రిబ్యూషన్ ద్వారానో చేరుకోగలగాలి. 4 విభిన్నమైనది, డిఫరెన్షియేబుల్. ఆ సెగ్మెంట్ వేరే సెగ్మెంట్ల కంటే భిన్నంగా ఉండాలి, వేర్వేరు మార్కెటింగ్ మిక్స్లకు వేరువేరుగా రెస్పాండ్ అవ్వాలి. ఓకే. చివరిగా 5 చర్య తీసుకోదగినది, యాక్షనబుల్. ఆ సెగ్మెంట్కి తగ్గట్టుగా మనం ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి అమలు చేయగలగాలి. మన దగ్గర రీసోర్సెస్ ఉండాలి. ఈ 5 లక్షణాలు మెజరబుల్, సబ్స్టాన్షియల్, యాక్సెసిబుల్, డిఫరెన్షియేబుల్
యాక్షనబుల్ మ్మ్. ఇవి ఉంటేనే ఆ సెగ్మెంటేషన్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. అవును. వీటి ఆధారంగా కంపెనీలు సెగ్మెంట్లను అంచనా వేసి తమకు ఏది సరైనదో ఎంచుకుంటాయి. అదే టార్గెటింగ్. ఓకే, ఈ లక్షణాల ఆధారంగా కంపెనీలు తమకు సరిపోయే విభాగాలను ఎంచుకుంటాయన్నమాట. అదే టార్గెటింగ్. ఆ తర్వాత దశ బ్రాండ్ నిర్మాణం. ఇది చాలా కీలకమైన అంశం అనిపిస్తుంది. అసలు ఈ బ్రాండ్ ఈక్విటీ అంటే ఏంటి? దానికి ఎందుకంత ప్రాముఖ్యత? బ్రాండ్ ఈక్విటీ సింపుల్గా చెప్పాలంటే ఒక బ్రాండ్ పేరుకు ఉన్న అదనపు విలువ. అదనపు విలువ. అవును. అంటే పేరు లేని అన్బ్రాండెడ్ ప్రోడక్ట్తో పోలిస్తే అదే ప్రోడక్ట్కి బ్రాండ్ పేరుండటం వల్ల వినియోగదారులిచ్చే అదనపు విలువ, ప్రాధాన్యత అన్నమాట. ఇది ఎక్కడ్నుంచి వస్తుంది? కస్టమర్ల మనస్సులో ఆ బ్రాండ్ గురించి ఉన్న నమ్మకాలు, ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వీటన్నిటి కలయిక. ఉదాహరణకి లూలులెమన్ లూలులెమన్ మంచి ఉదాహరణ. వాళ్ళ యోగా ప్యాంట్లు కేవలం బట్టలు కాదు, అదొక లైఫ్ స్టైల్, ఒక కమ్యూనిటీకి సింబల్లా మారిపోయింది. ఆ బ్రాండ్ కోసం ఎక్కువ ధర పెట్టడానికి కూడా కస్టమర్లు రెడీగా ఉన్నారు. అదే బ్రాండ్ ఈక్విటీ పవర్. నిజమే, బ్రాండ్లు మన కొనుగోలు నిర్ణయాలను చాలా సులభం చేస్తాయి. ఒక రకమైన నమ్మకమిస్తాయి. నాకు సంఘటన గుర్తొస్తోంది. 1985లో కోకాకోలా వాళ్ళు న్యూ కోక్ తెచ్చినప్పుడు ఓ అవును, అదో పెద్ద కేస్ స్టడీ కదా. టేస్ట్ టెస్టుల్లో కొత్త ఫార్ములా బాగుందని తేలినా జనం ఒరిజినల్ కోక్తో ఉన్న ఇమోషనల్ కనెక్షన్ వల్ల దాన్ని తిరస్కరించారు. అంటే బ్రాండ్ అనేది కేవలం ప్రోడక్ట్ కాదు, అదొక ఫీలింగ్ అని అర్థమైంది కదా. ఖచ్చితంగా. అది బ్రాండ్ ఈక్విటీకి ఒక గొప్ప పాఠం. చూడండి, కస్టమర్లకు బ్రాండ్స్ ఏం చేస్తాయి? ప్రోడక్ట్ ఎక్కడ్నుంచి వచ్చిందో సోర్స్ గుర్తిస్తాయి, క్వాలిటీకి ఒక సిగ్నల్ ఇస్తాయి, రిస్క్ తగ్గిస్తాయి. మరి కంపెనీలకు కాంపిటీషన్ నుంచి రక్షణ ఇస్తాయి, ఎక్కువ ధర, ప్రీమియం ప్రైస్ పెట్టే అవకాశం కల్పిస్తాయి, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం ఈజీ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కంపెనీకి ఫైనాన్షియల్ వాల్యూని యాడ్ చేస్తాయి. మరి ఇంత విలువైన ఈ బ్రాండ్ ఈక్విటీని ఎలా నిర్మిస్తారు? ఏ అంశాలు దీనికి హెల్ప్ చేస్తాయి? బ్రాండ్ ఈక్విటీ నిర్మాణం అనేది ఒక ప్రయాణం లాంటిది. దానికి ప్రధానంగా 3 డ్రైవర్స్ అంటే చోదకాలున్నాయని చెప్పొచ్చు. ఓకే, 3 డ్రైవర్స్ ఏంటవి? 1. బ్రాండ్ అంశాలు, బ్రాండ్ ఎలిమెంట్స్. ఇవి బ్రాండ్ను గుర్తించే గుర్తులు. పేరు, యాపిల్, లోగో, నైక్ స్వూష్, స్లోగన్, మెక్డానల్డ్స్ ఐమ్ లవిన్ ఇట్, ప్యాకేజింగ్, టిఫనీ బ్లూ బాక్స్, క్యారెక్టర్స్, మిషలిన్ మ్యాన్, జింగిల్స్, ఇంటెల్ సౌండ్, ఇవన్నీ. అంటే బ్రాండ్ని గుర్తుపట్టేవి. అవును. ఇవి ఎలా ఉండాలంటే గుర్తుంచుకునేలా, అర్థవంతంగా, ఆకర్షణీయంగా, బదిలీ చేయగలిగేలా అంటే వేరే ప్రోడక్ట్స్కి కూడా వాడగలిగేలా, అనుకూలించేలా అంటే కాలానికి తగ్గట్టు మార్చుకోగలిగేలా, ఇంకా లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోగలిగేలా ఉండాలి. రెండోది 2. మార్కెటింగ్ కార్యకలాపాలు అంటే కంపెనీ చేసే పనులన్నీ. ప్రోడక్ట్ క్వాలిటీ, ప్రైసింగ్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, అన్ని రకాల కమ్యూనికేషన్స్, యాడ్స్, సోషల్ మీడియా, ఈవెంట్స్, ఇవన్నీ బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేస్తాయి. అంటే అంతా ఇంటిగ్రేటెడ్గా ఉండాలి. చెప్పాలి, ఒకే ఫీలింగ్ ఇవ్వాలి. ఆలివ్ గార్డెన్ ఉంది కదా, వాళ్ళు ఇటాలియన్ ఫ్యామిలీ మీల్ అనే ఎక్స్పీరియన్స్ని ప్రతి టచ్ పాయింట్లోనూ, రెస్టారెంట్ డిజైన్, యాడ్స్, మెనూ అన్నిట్లోనూ కన్సిస్టెంట్గా చూపిస్తారు. మూడోది 3. ద్వితీయ అనుబంధాలు, సెకండరీ అసోసియేషన్స్. అంటే బ్రాండ్ని వేరే వాటితో లింక్ చేయడం ద్వారా కూడా దాని ఇమేజ్ని పెంచుకోవచ్చు. ఎలా? ఉదాహరణకి కంపెనీ పేరుతో సోనీ ప్రాడక్ట్స్ అంటే క్వాలిటీ అనిపిస్తుంది. ప్రోడక్ట్ తయారైన దేశంతో స్విస్ చాక్లెట్లు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్తో, టార్గెట్లో దొరికే బ్రాండ్స్కి ఒక ఇమేజ్ ఉంటుంది. వేరే బ్రాండ్లతో కలిసి పనిచేయడం, కో బ్రాండింగ్, ఈవెంట్స్ని స్పాన్సర్ చేయడం, లేదా సెలబ్రిటీ ఎండోర్స్మెంట్స్, జార్జ్ క్లూనీ, నెస్ప్రెసో. బర్టన్ స్నోబోర్డ్స్ ఉంది. వాళ్ళు ప్రొఫెషనల్ అథ్లీట్స్తో కలిసి పనిచేస్తారు. దానివల్ల వాళ్ళ ప్రోడక్ట్స్కి ప్రామాణికత, ఆథెంటిసిటీ వస్తుంది. ఇందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంటుందా? అంటే ఇంటర్నల్ బ్రాండింగ్ అంటారు కదా. ఓహో, చాలా చాలా ముఖ్యమైన పాత్ర. ఇంటర్నల్ బ్రాండింగ్ కీలకం. ఉద్యోగులే బ్రాండ్ ఏం మాటిస్తుందో నమ్మాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. వాళ్ళు నమ్మకపోతే కస్టమర్లకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తారు? నిజమే. డిజ్నీ చూడండి, వాళ్ళు తమ ఎంప్లాయీస్ని కాస్ట్ మెంబర్స్ అంటారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు, ఎందుకంటే వాళ్లే షోని నడిపేది. అవును. అలాగే బ్రాండ్ కమ్యూనిటీలు కూడా, హార్లీ ఓనర్స్ గ్రూప్, హెచ్ఓజీ లాంటివి. అవి మెంబర్స్ మధ్య బాండింగ్ పెంచి బ్రాండ్ పట్ల లాయల్టీని బలపరుస్తాయి. ఇంత కష్టపడి బిల్డ్ చేసిన ఈ బ్రాండ్ ఈక్విటీని కొలవడం ఎలా? దాని విలువ ఎంత అని తెలుసుకోవడం? దానికి కొన్ని పద్ధతులున్నాయి.
బ్రాండ్ ఆడిట్స్ చేస్తారు, అంటే బ్రాండ్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయడం. బ్రాండ్ ట్రాకింగ్ స్టడీస్ అంటే కాలానుగుణంగా కస్టమర్ల పర్సెప్షన్స్ ఎలా మారుతున్నాయో గమనించడం. ఇంకా బ్రాండ్ వాల్యుయేషన్ అంటే బ్రాండ్కి మానిటరీ వాల్యూ ఎంత అని లెక్కించడం. ఇంటర్ బ్రాండ్ లాంటి వాళ్ళు లిస్టులు ఇస్తుంటారు కదా, అవును. వాళ్ళు ఏటా మోస్ట్ వాల్యుయబుల్ బ్రాండ్స్ ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ మెజర్మెంట్స్ వల్ల కంపెనీలకు వాళ్ళ బ్రాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుస్తుంది. బ్రాండ్ని నిర్మించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం, టైంకి తగ్గట్టు మార్చడం కూడా ముఖ్యమే కదా. ఖచ్చితంగా. బ్రాండ్ మేనేజ్మెంట్ అనేది నిరంతరం జరిగే ప్రాసెస్. మార్కెట్ మారుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, కస్టమర్ల టేస్ట్లు మారతాయి. కాబట్టి బ్రాండ్ను ఎప్పుడూ బలోపేతం చేస్తూ ఉండాలి. రీఇన్ఫోర్స్మెంట్ అంటే దాని కోర్ వాల్యూస్ని కాపాడుకుంటూనే కొత్తదనాన్ని, రెలవెన్స్ని యాడ్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు బ్రాండ్ ఇమేజ్ బాగా పాతబడిపోయినా లేదా ఏదైనా నెగటివ్ ఇష్యూ వల్ల దెబ్బతిన్నా దానికి పునరుజ్జీవం పోయాలి. రివైటలైజేషన్. ఓల్డ్ స్పైస్ గుర్తొస్తుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓల్డ్ స్పైస్ ఒకప్పుడు మన తాతల బ్రాండ్లాగా ఉండేది. అవును, కానీ వాళ్ళు కంప్లీట్గా కొత్త, ఫన్నీ, ఊహించని యాడ్స్తో వచ్చి యూత్ని అట్రాక్ట్ చేసి ఇమేజ్ని పూర్తిగా మార్చేశారు. అది చాలా సక్సెస్ఫుల్ రివైటలైజేషన్. ఇక బ్రాండింగ్ స్ట్రాటజీ విషయానికొస్తే, ఒక కంపెనీ తన ప్రొడక్ట్స్కి పేర్లు ఎలా పెడుతుంది? అన్నిటికీ ఒకే పేరా లేక వేర్వేరా? అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండివిజువల్ బ్రాండ్ నేమ్స్. అంటే ప్రతి ప్రొడక్ట్కి వేరే పేరు. అవును, పిఎన్జీ లాంటి వాళ్ళు చూడండి. టైడ్, ప్యాంపర్స్, ఏరియల్, జిలెట్ అన్నీ వేర్వేరు పేర్లు. దీనివల్ల ఒక ప్రోడక్ట్ ఫెయిల్ అయినా మిగతా వాటి మీద ఎఫెక్ట్ ఉండదు. ఓకే. రెండోది కార్పొరేట్ అంబ్రెల్లా నేమ్. అంటే కంపెనీ పేరునే అన్నిటికీ వాడటం. ఎస్, జీఈ, హైన్స్ లాంటివి. ఇది మార్కెటింగ్ ఖర్చులు తగ్గిస్తుంది, క్వాలిటీ విషయంలో కంపెనీ రెప్యుటేషన్ హెల్ప్ అవుతుంది. మూడోది సబ్ బ్రాండ్ నేమ్స్. సబ్ బ్రాండ్ అంటే కంపెనీ పేరు, ఇండివిజువల్ ప్రోడక్ట్ పేరు రెండూ కలిపి వాడటం. కెలాగ్స్ కార్న్ఫ్లేక్స్, సోనీ బ్రేవియా లాగా. అర్థమైంది. మరి ఒకే కంపెనీకి చాలా బ్రాండ్లున్నప్పుడు, అంటే బ్రాండ్ పోర్ట్ఫోలియో అంటారు కదా, దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అన్ని బ్రాండ్లది ఒకే పనా? లేదు, సాధారణంగా ప్రతి బ్రాండ్కు పోర్ట్ఫోలియోలో ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. కొన్ని ఫ్లాంకర్ బ్రాండ్స్ ఉంటాయి. ఫ్లాంకర్. ఇవి కంపెటీటర్లను ఎదుర్కోవటానికి, ముఖ్యంగా వాళ్ల తక్కువ ధర బ్రాండ్లతో పోటీ పడటానికి పెడతారు. ఓకే. కొన్ని క్యాష్ కౌస్ ఉంటాయి. ఇవి బాగా ఎస్టాబ్లిష్ అయి పెద్దగా మార్కెటింగ్ ఖర్చు లేకుండానే మంచి లాభాలు తెచ్చిపెడతాయి. కొన్ని లో ఎండ్, ఎంట్రీ లెవెల్ బ్రాండ్లుంటాయి. ఇవి కొత్త కస్టమర్లను, బహుశా తక్కువ ధర కోరుకునేవాళ్లను ఆకర్షించటానికి. రైట్. కొన్ని హై ఎండ్, ప్రెస్టీజ్ బ్రాండ్లుంటాయి. ఇవి మొత్తం పోర్ట్ఫోలియోకి ఒక గ్లామర్, ఒక గౌరవాన్ని తెస్తాయి. స్టార్వుడ్ హోటల్స్ ఇప్పుడు మ్యారియోట్లో భాగం. వాళ్ల షెరటన్, వెస్టిన్, డబ్ల్యూ, సెయింట్ రెగీస్ బ్రాండ్లతో వేర్వేరు సెగ్మెంట్లను టార్గెట్ చేస్తూ దీన్ని బాగా చేసేవాళ్లు. చివరిగా ఈ బ్రాండ్ ఎక్స్టెన్షన్స్ గురించి, అంటే ఆల్రెడీ ఉన్న పాపులర్ బ్రాండ్ పేరునే కొత్త కేటగిరీ ప్రొడక్ట్స్కి వాడడం, ఇది మంచి ఐడియానా? లాభాలు, నష్టాలేంటి? బ్రాండ్ ఎక్స్టెన్షన్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్కి యాక్సెప్టెన్స్ ఈజీగా వస్తుంది, మార్కెటింగ్ ఖర్చు తగ్గుతుంది. డోవ్ సబ్బుల నుంచి షాంపూలు, డియోడ్రెంట్లు రావడంలాగా. కరెక్ట్, అది సక్సెస్ఫుల్ ఎక్స్టెన్షన్. కానీ అతిపెద్ద రిస్క్ ఏంటంటే బ్రాండ్ డైల్యూషన్. బ్రాండ్ డైల్యూషన్ అంటే అసలు సంబంధం లేని ప్రాడక్ట్స్కి పేరును వాడటం వల్ల ఒరిజినల్ బ్రాండ్ మీనింగ్, దాని విలువ తగ్గిపోవడం, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం. ఏదైనా ఉదాహరణ ఉందా? ఫెయిల్యూర్. క్యాడిలాక్ సిమోరాన్ అని ఒకటుంది. క్యాడిలాక్ అంటే లగ్జరీ కార్ కదా. అవును. వాయు సిమెరాన్ అనే ఒక చిన్న చౌక కారును తెచ్చారు. అది వాళ్ల లగ్జరీ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసింది. అందుకే ఎక్స్టెన్షన్ సక్సెస్ అవ్వాలంటే మాతృ బ్రాండ్కి, కొత్త ప్రోడక్ట్కి మధ్య కస్టమర్ల మైండ్లో ఒక లాజికల్ ఫిట్, అంటే ఒక సరిపోలిక ఉండటం చాలా ముఖ్యం. ఓకే. మనం సెగ్మెంటేషన్, టార్గెటింగ్, బ్రాండ్ ఈక్విటీ గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆఖరి కీలకమైన భాగం పొజిషనింగ్. అవును. అంటే మన బ్రాండ్ కాంపిటీటర్ల నుంచి ఎలా భిన్నంగా నిలబడాలి, కస్టమర్ల మనసులో ఒక యునీక్ ప్లేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని డిసైడ్ చేయడం. దీన్ని ఎలా చేస్తారు? పొజిషనింగ్ అంటేనే తేడా చూపించడం. ఇక్కడ రెండు ముఖ్యమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి: పాయింట్స్ ఆఫ్ డిఫరెన్స్, పాయింట్స్ ఆఫ్ ప్యారిటీ. పీఓడీసు, పీఓపీసు. పీఓడీలు అంటే మీ బ్రాండ్కు మాత్రమే ఉన్న స్పెషాలిటీస్, బెనిఫిట్స్. కస్టమర్లు వాటిని ఇష్టపడాలి, పాజిటివ్గా చూడాలి, ఇంకా
కాంపిటీటర్ల దగ్గర అవి లేవని నమ్మాలి? ఉదాహరణకి యాపిల్ డిజైన్, వోల్వో సేఫ్టీ. పర్ఫెక్ట్. డామినోస్ ఫాస్ట్ డెలివరీ ఇవన్నీ పిఓడీలే. మరి పాయింట్స్ ఆఫ్ ప్యారిటీ అంటే ఏంటి? అవి ఎందుకు ముఖ్యం? పిఓపీలు అంటే మీ బ్రాండ్కు ప్రత్యేకమైనవి కాకపోవచ్చు, కానీ ఆ కేటగిరీలో ఉండాలంటే కంపల్సరీగా ఉండాల్సిన లక్షణాలు, బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే అవి లేకపోతే అసలు కన్సిడరే చేయరు. అంతే. ఉదాహరణకు ఒక బ్యాంక్ అంటే డబ్బు సేఫ్గా ఉంచాలి అనేది కేటగిరీ పిఓపి. అది లేకపోతే అది బ్యాంకే కాదు. ఇంకో రకం పిఓపి ఉంది, కాంపిటిటివ్ పిఓపి. మీ కాంపిటిటర్ ఒక ఫీచర్ని బాగా ప్రమోట్ చేస్తున్నారనుకోండి, మీరు ఆ ఫీచర్లో వాళ్లంత కాకపోయినా కనీసం వాళ్లతో సమానంగా ఉన్నామని చెప్పడం ముఖ్యం. లేకపోతే కస్టమర్లు మిమ్మల్ని ఎంచుకోరు. ఇది వాళ్ల పిఓడిని న్యూట్రలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఒక ఉదాహరణతో చెప్తారా? మిల్లర్ లైట్ బీర్ గురించి ఏదో అన్నారిందాక. అవును, మిల్లర్ లైట్ ఒక క్లాసిక్ కేస్. అప్పట్లో లైట్ బీర్ అంటే టేస్ట్ తక్కువగా ఉంటుందని ఒక పర్సెప్షన్ ఉండేది. అవును, ఇప్పటికీ కొందరంటారు. మిల్లర్ లైట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ల పొజిషనింగ్లో గొప్ప రుచి, గ్రేట్ టేస్ట్ అనే పిఓపిని, అంటే రెగ్యులర్ బీర్లతో టేస్ట్లో మేమేమీ తక్కువ కాదు అని చెప్పడం, ఓకే, దానితో పాటు తక్కువ క్యాలరీలు తృప్తి, లెస్ ఫిల్లింగ్ అనే పిఓపిని, అంటే మా స్పెషాలిటీ ఇదే అని రెండిటిని కలిపి ప్రచారం చేశారు. రుచిలో నో కాంప్రమైజ్, కానీ బెనిఫిట్ ఉంది అని చెప్పారు. భలే స్ట్రాటజీ. అలాగే వీసా వర్సెస్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కూడా గుర్తొస్తోంది. వీసా ఎక్కడైనా పనిచేస్తుంది అనే పిఓపి మీద ఫోకస్ చేస్తే, అమెక్స్ ప్రతిష్ఠ, ప్రత్యేక సేవలు అనే పిఓపి మీద ఫోకస్ చేసింది. కరెక్ట్. రెండు సక్సెస్ అయ్యాయి, కానీ వేర్వేరు దారుల్లో. అవును. మంచి పిఓడీలు ఎలా ఉండాలంటే కస్టమర్లకు కోరదగినవిగా ఉండాలి, కంపెనీ వాటిని నిజంగా డెలివర్ చేయగలగాలి, ఇంకా కాంపిటీటర్ల నుంచి స్పష్టంగా విభిన్నంగా ఉండాలి. ఈ మొత్తం పొజిషనింగ్ స్ట్రాటజీని సింపుల్గా గుర్తుండేలా చెప్పడానికి బ్రాండ్ మంత్ర అని వాడతారని విన్నాను. ఏంటది? బ్రాండ్ మంత్ర ఇది ఒక 3 నుంచి 5 పదాల చిన్న ఫ్రేజ్ అన్నమాట. ఇది బ్రాండ్ యొక్క ఎసెన్స్, దాని హార్ట్ అండ్ సోల్ లాంటిది. ఓకే. ఇది బయట కస్టమర్ల కోసం స్లోగన్ లాంటిది కాదు. ఇది మెయిన్గా కంపెనీ లోపల ఎంప్లాయీస్కి, మార్కెటింగ్ పార్ట్నర్స్కి గైడెన్స్లా పనిచేస్తుంది. మనం చేసే ప్రతి పని ఈ మంత్రాకు తగ్గట్టు ఉందా అని చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఉదాహరణకి నైక్ వాళ్ల ఇంటర్నల్ మంత్ర ప్రామాణిక అథ్లెటిక్ ప్రదర్శన, ఆథెంటిక్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ అంటారు. డిజ్నీకి బహుశా వినోదాత్మక కుటుంబ అనుభవం, ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాంటిది ఉండొచ్చు. చాలా క్లియర్గా ఉంది. మొత్తానికి ఈరోజు మనం మార్కెటింగ్ వెనుకున్న థింకింగ్ని, ముఖ్యంగా ఈ ఎస్టీపీ అంటే సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్ ప్రాసెస్ని, ఇంకా బలమైన బ్రాండ్ ఈక్విటీని నిర్మించడం ఎంత ముఖ్యమో చాలా బాగా తెలుసుకున్నాం. అవును. కస్టమర్లను అర్థం చేసుకోవడం, వాళ్ల నీడ్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్లతో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ చేయడం, ఇంకా వాళ్ల మైండ్లో ఒక యునిక్ ప్లేస్ సంపాదించడం, ఇదే సక్సెస్ఫుల్ మార్కెటింగ్ సారాంశం. బ్రాండ్ అనేది కేవలం లోగో కాదు, అదొక ప్రామిస్, ఒక ఎక్స్పీరియన్స్. కరెక్ట్. క్లబ్ మెడ్ వాళ్ళు టార్గెట్ మార్చడం నుంచి, కోకోకోలా బ్రాండ్ లవ్ గురించి, ఓల్డ్ స్పైస్ రివైటలైజేషన్ వరకు మనం చూసిన ఉదాహరణలు ఈ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తారో చక్కగా చూపించాయి. నేటి కాంపిటేటివ్ ప్రపంచంలో కస్టమర్లను డీప్గా అర్థం చేసుకోవడం, వాళ్లతో రెజనేట్ అయ్యే బ్రాండ్ ఐడెంటిటీని క్రియేట్ చేయడం అనేది ఆప్షనల్ కాదు, అది బిజినెస్ సర్వైవల్కి కంపల్సరీ. అవును. ఈరోజు మనం చర్చించిన విషయాలు మార్కెటింగ్ ప్రపంచాన్ని ఎనలైజ్ చేయడానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇస్తాయని ఆశిస్తున్నాను. తప్పకుండా. ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదులుతాను. చెప్పండి. మనము ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వెళ్తున్నాం కదా. ప్రతి కస్టమర్కి ఇండివిజువల్గా మార్కెటింగ్ చేయడం సాధ్యం అవుతున్న ఈ టైంలో మనం ఈరోజు మాట్లాడుకున్న మార్కెట్ విభాగాలు అంటే సెగ్మెంట్స్ అనే కాన్సెప్ట్ భవిష్యత్లో ఎలా మారుతుంది? బహుశా అది ఇర్రెలవెంట్ అయిపోతుందా? మంచి ప్రశ్న. ఒక వ్యక్తి మార్కెట్ ఆఫ్ వన్ అనేది రియాలిటీ అయినప్పుడు బ్రాండ్లు తమ ప్రత్యేకతను, తమ ఈక్విటీని ఎలా కాపాడుకుంటాయి? ఇది రాబోయే మార్కెటర్లకు ఒక పెద్ద ఛాలెంజ్, ఆలోచించాల్సిన విషయం.